ఒక అడవిలో ఓ గంభీరమైన సింహం ఉండేది. ఈ అడవి నా రాజ్యం, నేను ఇక్కడ రాజు అనే అహంకారంతో అది జీవించేది. కానీ దానికి జాలి అనే భావనే తెలియదు. అడవిలో ఉన్న జంతువులు ఎన్నో ఇబ్బందులు పడుతుండేవి. అవి తమ బాధలు చెప్పేందుకు సింహం దగ్గరకు వెళ్ళేవి. కానీ సింహం వాటిని పట్టించుకోకుండా అక్కడి నుంచి పోయేదంతే. అది ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా దాని దారి లోపలికి వస్తే వారిని చంపేసి తినేసేది. అడవిలోని జంతువులందరూ దాని పేరుకు భయపడే స్థితికి వచ్చారు. ఎవరైనా దాని దగ్గరికి రావాలంటే ఆ జంతువులకు వణుకు పుట్టేది. ఒక రోజు అది ఒక దివ్యమైన హరిణిని చంపేసింది. దాన్ని చూసి మిగతా జంతువులందరూ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాయి. అడవిలో ఒక మౌనం అలుముకుంది. ఒక ఉదయం సింహం అడవిలో నడుస్తుండగా దాని కాళ్లలోకి ఒక సూదిగా ఉన్న ముళ్ళు గుచ్చుకుంది. తీవ్ర నొప్పితో అది గుండెలు పగలకొట్టుకునేలా అరిచింది. ఎంత ప్రయత్నించినా ఆ ముళ్ళు బయటికి రాలేదు. తర్వాత అది అడవిలోని ఇతర జంతువులను పిలిచి, దయచేసి ఈ ముళ్ళును తీసేయండి అని వేడుకుంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అవి గతం గుర్తు చేసుకుని కోపంతో దాని, నీవు మాకు ఎప్పుడైనా సహాయం చేశావా అని అడిగారు. కొంతమంది కోపంతో, ఇతడి వల్లే మా స్నేహితులు చనిపోయారు, దాన్ని ఎలాగైనా బుద్ధి చెబుదామని కూడా నిర్ణయించుకున్నాయి. సింహం ప్రాణభయంతో పరుగులు పెట్టింది. అయినా కూడా జంతువులు దాని వెనకాల పరిగెత్తాయి. ఆ సమయానికే 2 పక్షులు అక్కడకు వచ్చి జంతువులను ఆపాయి. ఇప్పుడు మీరు ఈ సింహాన్ని చంపితే మనం కూడా క్రూర జంతువులా కనిపిస్తాం. దయ అనే గుణాన్ని మర్చిపోకండి అని చెప్పాయి. మన అడవికి ఇతర అడవి జంతువులు రాకపోవడానికి కారణం మన అడవిలో ఈ సింహం ఉండటమే. మీరు ఇప్పుడు దాన్ని చంపేస్తే అది మన చుట్టుపక్కల అడవుల్లో ఉన్న జంతువులకు తెలిసిన క్షణంలోనే అవి వచ్చి మనల్ని చంపేసి మన అడవిని ఆక్రమించేసుకుంటాయి. అందుకే మీరు ఒక్కసారి శాంతిగా ఆలోచించండి అని పక్షులు అన్నాయి. ఆ మాటలు విన్న జంతువులు కొంచెం ఆలోచించి చివరకు సింహాన్ని వదిలేయాలని నిర్ణయించాయి. అప్పుడు పక్షి వచ్చి సింహం కాలికి గుచ్చుకున్న ముళ్ళును దాని నోటితో జాగ్రత్తగా తీసింది. ఆ సమయంలో పక్షి సింహానికి ఇలా చెప్పింది, నీవు రాజు కావచ్చు, కానీ రాజుగా ఉండాలంటే దయగల హృదయం ఉండాలి. భయపెట్టి కాదు, ప్రేమతో పాలించాలి. అప్పుడు సింహం తాను చేసిన తప్పును అర్థం చేసుకుంది. గర్వాన్ని విడిచింది. మిగతా జంతువులతో కలిసి ఆనందంగా, ప్రేమగా జీవించడం మొదలుపెట్టింది. అదే రోజు నుండి ఆ అడవి నిజంగా శాంతితో నిండిన రాజ్యం అయింది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.